ఒక ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. వారి పేర్లు జాకబ్ మరియు ఏలీ. వారెల్లప్పుడూ ఒకరికి ఒకరు సహాయపడుతూ, ఒకరితో ఒకరు అన్నిటినీ షేర్ చేసుకుంటూ ఉండేవారు. వారి స్నేహాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్రశంసించేవారు. ఒకరోజు సాయంత్రం బజార్లో ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు పొరపాటున జాకబ్ ఒక కొండ మీద పడి కొండను పగలగొట్టాడు. షాపు యజమాని కోపంతో బయటికి వచ్చాడు. జాకబ్ ఏమీ మాట్లాడకముందే ఏలీ యజమానుడి ముందుకు వచ్చి, అయ్యా, నాదే తప్పు, చూసుకోకుండా పడిపోయాను, దాని నష్టం నేను చెల్లిస్తాను అని చెప్పాడు. ఏలీ అనేక రోజులు కష్టపడి పనిచేసి పగిలిపోయిన కుండకు డబ్బు సంపాదించాడు. జాకబ్ తన తప్పును గుర్తించాడు, కానీ ఇంకా మౌనంగా ఉండిపోయాడు. రాత్రి పండుకున్నప్పుడు తన హృదయమంతా అపరాధంతో నిండిపోయింది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుననే వాక్యము తన మనసుతో తనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. మరుసటి రోజు జాకబ్ షాపు యజమాని వద్దకు వెళ్ళి, అయ్యా, తప్పంతా నాదే, ఏలీ నా కోసం అబద్ధం చెప్పాడు, నేనే ఆ కుండను పగలగొట్టాను, ఆ కుండకు నేనే డబ్బు చెల్లిస్తానని చెప్పాడు. ఆ షాప్ యజమాని చిరునవ్వుతో, మీరు నిజమైన స్నేహితులు, మీ స్నేహంలో నిజాయితీ మరియు త్యాగం ఉన్నది. ఏ స్నేహంలో అయితే ఇలాంటి లక్షణాలు ఉంటాయో వారి బంధం ఎప్పుడూ బలంగా ఉంటుంది, దీన్ని ఎప్పటికీ కాపాడుకోండి అని చెప్పాడు. జాకబ్ నిజం చెప్పినందున ఆ యజమాని వారిని క్షమించాడు. ఏలీ జాకబ్ను ఆలింగనం చేసుకున్నాడు. వారి స్నేహం మరింత బలపడింది. ఇద్దరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్తుండగా, ఏలీ నిజమైన స్నేహితుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. న్యాయంగా, నిజాయితీగా, ప్రేమగా ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటాడు. సరైన మార్గంలో నడిపించడానికి ఎప్పుడూ వెనకాడడు. మాట్లాడుతూ ఇంటికి వెళుతూ ఉంటారు. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తూ ఆయన వాక్కును హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్కు ప్రకారం జీవించినప్పుడు నిజమైన స్నేహం దొరుకుతుంది. ఆ నిజమైన స్నేహం సమస్యల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ప్రేమలో కూడా మనకి తోడుండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సమస్య ఏదైనా వచ్చినప్పుడు కానీ, లేదా దేవుని మార్గంలో నుంచి మనం తొట్టిల్లిపోతూ ఉన్నప్పుడు కానీ, ఆ స్నేహం మనల్ని బలపరుస్తూ దేవుని మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. అలాంటి స్నేహం దొరికిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. ఇలాంటి స్టోరీస్ ఇంకెన్నో కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.